హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ అండి. చిట్టి తల్లిని బయటకు వదిలానండి. ఒక 2-3 గంటలంతా చాలా విశాలమైన ప్రదేశాలండి. ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్. చాలా గంటల తరబడి ఆడతాయండి. రాత్రి 8 దాకా ఆడతాయి బాగా. 8కి అన్నం పెడతానండి వీటికి. తినేసి ఇంకా ఇక్కడే పక్కలేస్తాను, ఇంకా పడుకుంటాయి అన్నమాట. మీ బ్లెస్సెస్ ఈ మోగు జీవాలకు ఉండాలండి, ఈ చిట్టి తల్లులకు ఉండాలండి, ఈ రత్న వజ్ర వైడూర్యాలకు ఉండాలండి. అయితే అండి, చెప్పచ్చో లేదో తెలీదు, ప్రతిరోజు అండి నేను మామూలుగా అంటే కుక్కల ఆశ్రమం పెట్టిన దగ్గర నుంచి అండి ప్రతిరోజు రామనామస్మరణం కానీ, ప్రతి దేవుడు పూజలు చేయను కానీ మామూలుగా పాటలు పాడుతూ ఉంటానన్నమాట. వాటికి మంచి ఫుడ్ దొరకాలి, నాకు ఆరోగ్యం బాగుండాలి, లోకంలో ఉన్న చిట్టి తల్లులన్నీ చల్లగా ఉండాలని చెప్పి రామనామం ఎక్కువ చేస్తాను నేను. ప్రతిరోజు నిత్యం నేను మాట్లాడుతూనే ఉంటాను, దేవుళ్ళ గురించి పాటలు పాడుతూనే ఉంటా. అయితే అండి, నిన్న మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఏమైందంటే, నేను మామూలుగా యూట్యూబ్ చూస్తున్నాను. చూసే క్రమంలో ఏమైందంటే, యేసు ప్రభు అవి చెప్తారు కదండి, అవి మాటలు అవన్నీ వస్తున్నాయి. అవి ఇంటి నేనేం చేస్తానంటే పడుకునేటప్పుడు ఏంటంటే అనుకుంటున్నా మనసులో, ఏంటి నాకు 3 months నుంచి ఆరోగ్యం బాగుంటలేదు, నాకేదన్నా అయితే ఇవి ఉన్న 30 కుక్కలు ఏమవుతాయి, ఇంకా అక్కడెక్కడ అన్నాలు పెడుతున్నాను, అవేమో అవంటే ఎలా కూడా బతుకుతాయి, ఈ 30 కుక్కలు ఎలా బతుకుతాయి, ఎట్లా, నాకేదన్నా సడన్గా ఏదన్నా అయితే వయసు చూస్తే 50కి దగ్గరలో పడుతున్నాము, ఆరోగ్య సమస్యలు మొదలైనవి ఈ 3 months నుంచి, ఆర్థికంగా కూడా సరిలేదు నా పరిస్థితి అని చెప్పి బాధపడుతూ ఆలోచిస్తూ నేను పడుకున్నానండి. ఆ యేసు ప్రభు వాక్యాలు వస్తూనే ఉన్నాయి, అవి వింటూ నేను నిద్రపోయిన క్రమంలో అండి ఎవరో ఒక ఆయన వచ్చేసేసి నన్ను గట్టిగా పట్టుకుని, నీకేం పర్వాలేదమ్మా, నీ కుక్కలకి ఏం పర్వాలేదు, ముందుకు నడువు అని గట్టిగా చాలా పెద్దగా చెప్పడం జరిగింది నాకు. అయితే ఈ విషయం మీతో పంచుకోవాలని నాకు అంటే ఎమ్మటి నిద్ర లేచాను నేను. ఆయన గట్టిగా పట్టుకుని నన్ను అట్లా చెప్పేటప్పటికీ నాకు మెలకు వచ్చేసింది. ఇంకా మెలకు వచ్చేసేస్తే ఈ ఫోన్లో ఇది మోగుతూనే ఉన్నాయి, యేసు ప్రభు మాటలు పాటలు అవి వస్తూనే ఉన్నాయి అన్నమాట. అయితే చాలా సంతోషం చాలా చాలా హ్యాపీ అనిపించేసింది నా మనసు. ఎవరో నా మనసులో ఉన్నంత దిగులంతా తీసేసినట్టు అనిపించిందండి ఆ సమయంలో నాకు. అది మీకు చెప్పచ్చో లేదో కూడా తెలీదు. ఆయన కూడా భగవంతుడే కదండి. అందుకని మీతో పంచుకుంటున్నానండి. మీ ఆశీస్సులు కూడా ఈ మోగ జీవాలకు ఉండాలి. ఎక్కడికి వెళ్ళామ్మా ఇప్పటిదాకా? దొంగ ఆడుకో వాడుతున్నాయి, వెళ్ళిపో.